ఏపీలో గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది ఏపీపీఎస్సీ. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఏపీపీఎస్ ఇచ్చినటువంటి గ్రూప్ 1కు సంబంధించినటువంటి 2018 నోటిఫికేషన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఎంపికైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది కొంత ఓటు లభించిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం పూర్వాపరాలు పరిశీలిస్తే కనుక సింగిల్ బెంచ్ ఏదైతే కనుక ఇచ్చినటువంటి తీర్పు అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించి దానిని ఆ విధానాన్ని రద్దు చేయాలా అని చెప్పేసి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో దాన్ని తాత్కాలికంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే ఇచ్చింది. తర్వాత తదుపరి విచారణను వారానికి వాయిదా వేయడం జరిగింది. వారం తర్వాత దీనికి సంబంధించిన విచారణ జరగనుంది. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరైతే కనుక విధుల్లో కొనసాగుతున్నారో వాళ్ళు విధుల్లో కొనసాగుతారనే విషయాన్ని డివిజన్ బెంచ్ స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన మరొక వివరాలు మనం పరిశీలిస్తే ఈ 2018 నోటిఫికేషన్ సంబంధించినటువంటి మూల్యాంకనానికి సంబంధించిన వ్యవహారంలో డిజిటల్గా దానికి సంబంధించినటువంటి కరెక్షన్ జరిగింది. దాంట్లో తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే దానికి మాన్యువల్గా మూల్యాంకనం చేయాలా అని చెప్పేసి కోర్టు ఆదేశించింది. అయితే మాన్యువల్గా చేసినటువంటి మూల్యాంకనంలో డిజిటల్గా చేసినటువంటి కరెక్షన్ సంబంధించినటువంటి వారిలో ఎంపికైనటువంటి వాళ్ళు అర్హులు కాకుండా పోయారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడాను ఒక అక్రమాలు అవినీతి జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. పలు ఆరోపణలు దీని మీద చేశారు. అయితే ఈ వ్యవహారం అంతా మనం పరిశీలిస్తే కనుక వీరు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇదంతా చాలా అక్రమాలు జరిగాయి, అర్హులందరినీ అనర్హులు చేశారు, చాలామందికి పైరవీలు చేసుకొని వాళ్ళు అర్హత సాధించారు. ఇదంతా కూడాను ఈ మూల్యాంకనం అంతా కూడాను అస్తవ్యస్తంగా మారింది అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు డివిజన్ బెంచ్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో చూస్తే కనుక సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానిని తాత్కాలికంగా స్టే ఇవ్వడం పట్ల ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయిందని చెప్పొచ్చు. తదుపరి విచారణలో డివిజన్ బెంచ్ తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఇప్పుడున్నటువంటి విధుల్లో ఉన్నటువంటి వారి భవిష్యత్తు మీద అయితేనేమి, తర్వాత ఎవరైతే కనుక ఈ ఆరోపణలు చేస్తున్నారో వారి భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అంటే విజయ్ చంద్రన్, ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పు పైన తాత్కాలిక స్టే ఇచ్చిన తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ ఉపశమనం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ఇప్పుడు ఈ స్టే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళు విధుల్లో కొనసాగుతారు. తర్వాత తదుపరి వారానికి జరిగేటువంటి విచారణ, ఆ తదుపరి జరిగేటువంటి విచారణ వాటన్నిటి మీద డివిజన్ బెంచ్ విచారిస్తుంది. ఏపీపీఎస్సీ ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే కనుక రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో వేయడం జరిగింది. ఈ డివిజన్ బెంచ్ అంటే రద్దును కోరుతూ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఏపీపీఎస్సీకి మధ్య వాదనలు జరగనున్నాయి. తర్వాత ఈ డివిజన్ బెంచ్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది కీలకం కానుంది. అంతవరకు ఈ స్టే అయితే కనుక కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైం అంటే డివిజన్ బెంచ్ ఏం తీర్పు ఇవ్వబోతుంది అనే ఉత్కంఠ, అంటే వాదనలు ప్రతివాదనలు ఎలా ఉన్నాయి అసలు విజయ్ చంద్రన్? ఈ ఎవరైతే కనుక ఈ హైకోర్టును ఆశ్రయించి దాన్ని తీర్పును అంటే ఇచ్చినటువంటి ఏదైతే ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును లో న్యాయం ఉందని చెప్పేసి అభ్యర్థులు వాదిస్తూ ఉన్నారు. అయితే దాంట్లో ఎటువంటి అక్రమాలు జరగలేదు కాబట్టి మేమైతే కనుక ఏదైతే కనుక లిస్టు రెడీ చేసి ఎవరైతే అర్హులుగా గుర్తించామో వారిని అర్హులుగా కొనసాగించాలా అని చెప్పేసి ఏపీపీఎస్సీ చేసేటువంటి వాదనలు ఈ రెండింటిని కూడాను డివిజన్ బెంచ్ పరిశీలించిన తర్వాత దానికి కొంత సమయం అయితే కనుక తీసుకునే అవకాశం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాదోపవాదాలు కొనసాగడానికి ఇంకా మరి కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని అంతవరకు కూడాను వీరు విధుల్లో ఉంటారు. తర్వాత డివిజన్ బెంచ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది.
అలాగే మాన్యువల్కి ఎట్ ద సేమ్ టైం డిజిటల్కి క్యాలిక్యులేషన్లో వచ్చిన డిఫరెన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ తరఫున ఎలాంటి వాదనలు వినిపించారు విజయ్ చంద్రన్? అంటే కరోనా టైంలో యాక్చువల్గా మాన్యువల్గా చేయాల్సినటువంటి పరిస్థితులలో మాన్యువల్గా చేసే పరిస్థితి లేదు కాబట్టి డిజిటల్గా చేయాల్సి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే డిజిటల్గా చేసేటప్పుడు ఈ మాన్యువల్గా చేసేటప్పుడు స్పష్టమైన తేడా కనపడింది. దాంట్లో కొంతమంది అనర్హులు కావడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. కాబట్టి ఇక్కడ అక్రమాలు జరిగాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎటువంటి అక్రమాలు జరగలేదు, వీటందరూ కూడాను మేము సజావుగానే చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇరు వర్గాల వాదనలు కూడాను కోర్టు వింటా ఉంది. దీని మీద అయితే కనుక, ఎందుకంటే ఏపీపీఎస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, ఈ గ్రూప్ 1 అనేది చాలా కీలకమైనది కాబట్టి ఈ గ్రూప్ 1లో కీలకమైనటువంటి వ్యవహారం అయింది కాబట్టి తర్వాత ఈ పరిపాలన వ్యవహారంలో వాళ్ళు కీలకంగా విధుల్లో ఉంటారు. కాబట్టి దీంట్లో అక్రమాలు జరగడం అనేది చాలా సీరియస్ అంశం కాబట్టి దీని మీద ఆ డివిజన్ బెంచ్ కూడా సీరియస్గానే తీసుకుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.